స్టాక్ అటాక్. ఒక రోజు నలుగురు స్నేహితులు అర్జున్, తారా, వీర్, దియా ఒక సరదా ఆట ఆడాలనుకున్నారు. ఆ ఆట పేరు కప్పుల పిరమిడ్ లేదా స్టాక్ అటాక్. వారి ముందు 15 ప్లాస్టిక్ కప్పులు ఉన్నాయి. రూల్స్ చాలా సింపుల్. ఆ కప్పులతో 5 4 3 2 1 అనే వరుసలో ఒక పెద్ద పిరమిడ్ కట్టాలి. తరువాత ఆ పిరమిడ్ ను పడకుండా మళ్లీ ఒకే ఒక పొడవాటి గ్లాసుల వరుసగా పేర్చాలి. ఇదంతా 60 సెకన్ల లోపు పూర్తి చేయాలి. వీర్ ఆట. వేగం ఎక్కువ, పట్టు తక్కువ. ముందుగా వీర్ వచ్చాడు. వీర్ చాలా ఉత్సాహం ఉన్న అబ్బాయి. నేను చాలా వేగంగా చేస్తాను అంటూ గ్లాసులను దాడి చేసినట్లుగా పెట్టడం మొదలుపెట్టాడు. అతను చాలా వేగంగా గ్లాసులను పెట్టాడు, కానీ అవి సరిగ్గా నిలబడలేదు. అదంతా వంకరగా అయిపోయింది. ఇంకా పిరమిడ్ సగం కూడా పూర్తి కాకముందే ధడాల్ అని అన్నీ కింద పడిపోయాయి. వీర్ వేగం చూపించాడు, కానీ గ్లాసులను నిలబెట్టడంలో ఫెయిల్ అయ్యాడు. అర్జున్ ఆట. తొందరపాటు వలన ఓటమి. తరువాత అర్జున్ వచ్చాడు. అర్జున్ చాలా ప్లాన్ ప్రకారం వెళ్ళేవాడు. అతను గ్లాసులను చాలా చక్కగా వరుసగా పెట్టాడు. అంతా బాగానే ఉంది. కానీ చివర్లో ఒక్క గ్లాసు పెట్టేటప్పుడు గెలవాలనే తొందరలో గట్టిగా నొక్కేశాడు. ఆ దెబ్బకు పిరమిడ్ అంతా కొద్దిగా కదిలిపోయింది. అతను మళ్లీ గ్లాసులను వరుసగా పేర్చుకుంటూ వెళ్ళాడు, కానీ చివరికి సమయం అయిపోయింది. అతని టైం 63 సెకన్లు వచ్చింది. 60 సెకన్ల లోపు చేయలేదు కాబట్టి అతను కొద్దిలో ఓడిపోయాడు. తార ఆట. నెమ్మదిగా, జాగ్రత్తగా గెలుపు. ఇప్పుడు తార వంతు వచ్చింది. తార చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా చేసింది. ఆమె ఏ గ్లాసును కూడా తొందరపడకుండా చాలా జాగ్రత్తగా ఒకదానిపై ఒకటి సరిగ్గా ఉంచింది. తార మొదట్లో కొంచెం నెమ్మదిగా ఉన్నా ఆమె కట్టిన పిరమిడ్ చాలా పటిష్టంగా ఉంది. తరువాత ఆ గ్లాసుల వరుసను కూడా నెమ్మదిగా, జాగ్రత్తగా పేర్చి పూర్తి చేసింది. ఆమె టైం 58.7 సెకన్లు వచ్చింది. ఆ టైంతో తార మొదటిసారిగా ఆ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దియా ఆట. అందరి నుండి నేర్చుకుని విజయం. చివరికి దియా వచ్చింది. దియా చాలా తెలివైన అమ్మాయి. వీర్ ఎలా ఫెయిల్ అయ్యాడో, అర్జున్ ఎక్కడ తప్పు చేశాడో, తార ఎలా గెలిచిందో అంతా చూసింది. ఆమె వీర్ లాగా వేగంగా కట్టింది 32 సెకన్లు, కానీ తారలాగా చాలా జాగ్రత్తగా, కదలకుండా కట్టింది. తరువాత గ్లాసుల వరుసను కూడా చాలా వేగంగా, కానీ కదలకుండా పేర్చింది. ఆమె వేగాన్ని, జాగ్రత్తను కలిపింది. చివరికి దియా బటన్ నొక్కగానే టైమర్ 49.1 సెకన్లు చూపించింది. అందరూ చప్పట్లు కొట్టారు. అందరికంటే తక్కువ టైంలో చేసి దియా విజేతగా నిలిచింది. మీరంతా ఎలా చేయకూడదో నాకు నేర్పించారు అంటూ సిగ్గుపడుతూ నవ్వింది దియా. కథ నీతి. మోరల్ ఆఫ్ ద స్టోరీ. వేగం మాత్రమే కాదు, జాగ్రత్త, ప్రిసిషన్ మరియు నియంత్రణ, కంట్రోల్ కూడా ముఖ్యమని ఈ కథ చెప్తుంది. ముఖ్య విషయం: ఇతరుల తప్పులను గమనించడం, అబ్జర్వేషన్, మరియు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి సరైన సమతుల్యత, బ్యాలెన్స్ సాధించడమే నిజమైన విజయం. తొందరపాటు పనికిరాదు, ప్లానింగ్ ఉండాలి.